యావత్ భారతాన్ని ఒక్కసారిగా వణికించేసిన మోంతా తుఫాను మర్చిపోకముందే ఇంకొక అటువంటి పరిస్థితి బంగాళాఖాతంలో ఇప్పుడు మళ్ళీ ఏర్పడబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరి ముఖ్యంగా వాయుగుండంగా మారబోతోందా? ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. బంగాళాఖాతానికి సంబంధించి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, దీనికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ తో ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, మరోసారి హెచ్చరికలు జారీ చేసింది అంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న క్రమం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని రోజుల పాటు ఇంకా మనకి వానలు కంటిన్యూ కాబోతున్నాయా, దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. వెదర్ అప్డేట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ వాతావరణం అది ఉపరితల ఆవర్తనంగా బలపడిందా, ద్రోణిగా అనుకున్న పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు ఆవర్తనంగా బలపడుతున్న సందర్భం ఉందా అక్కడ, లేకపోతే ద్రోణులతో పాటు అక్కడ ఆవర్తనం ఏర్పడుతోందా? ఈ ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారనుందా? ఆ అల్పపీడనం మరింత పుంజుకొని వాయుగుండం కాస్త వాయుగండంగా పొంచి ఉందా? ఒకవేళ పొంచి ఉంటే ఏ ఏ ప్రాంతాల మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఇది మమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికో కాదు. వెదర్ అప్డేట్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా మీరు మసలుకునేందుకు ఆ వెదర్ అప్డేట్ని, ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన వెదర్ అప్డేట్ని మీ ముందుంచే ప్రయత్నంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు విన్నప్పుడు కాస్త భయభ్రాంతులకు అవకాశం ఉంటుంది, కాస్త కలవరపాటుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. రిమెంబర్, ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరిచేందుకు ఒక కైండ్ ఆఫ్ హెచ్చరిక మాత్రమే అనుకోండి, లేకపోతే సూచన మాత్రమే అనుకునే ప్రయత్నం చేయండి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా. ఈ క్రమంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే శాటిలైట్ ఇమేజెస్ని, ఇదిగోండి శాటిలైట్ ఇమేజెస్ మీరు చూడొచ్చు. మోంతా తుఫాను ఏర్పడిన సందర్భంలో మీరు చూస్తుంటే ఇప్పటికీ ఆ మోంతా తుఫానికి సంబంధించిన అవశేషాలు అఫ్కోర్స్ ఇప్పుడు తుఫానుగా లేదు, బలహీనపడి పూర్తిగా అటు బీహార్ వైపు కావచ్చు, అలాగే జార్ఖండ్తో పాటు పశ్చిమ బెంగాల్ మీద కాస్త కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల మీద దీని ప్రభావం ఉంది, అది మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నుంచి వాయుగుండం కావచ్చు, అది కూడా కాస్త ఉత్తరం వైపు అయిపోయింది, అది కూడా బలహీనపడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇంకొకటి ఏర్పడింది, అది గుజరాత్ మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఇక్కడ ఉంది. వీటితో పాటు మనం మాట్లాడుకుంటోంది ఇది. ఒకసారి నేను మీకు మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఐ రిపీట్, మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేయడం ఉద్దేశం కాదు, ఇక్కడ వాతావరణ పరిస్థితులను చూపించడం, దీనికి సంబంధించి మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, బంగాళాఖాతానికి సంబంధించి ఇక్కడ మనం నిన్న కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి ఇప్పుడు ఇది సర్క్యులేషన్ అంటే ఆవర్తనం ఏర్పడింది అంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇది ఈ ఆవర్తనం కాస్త మరింత బలపడి అల్పపీడనంగా మారబోతోందా, అల్పపీడనంగా మారే అవకాశం ఉందా, ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారబోతోందా అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంటోంది. వాయుగుండంగా మారితే ఇది ఎటువైపు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న క్రమం, అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలో దీని డైరెక్షన్ ఎటువైపు ఉంది? దీని డైరెక్షన్ సంబంధించి ఇటు ఇలా ఉందనుకోవాలా ఒకటి, లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చే అవకాశం ఉందా రెండు? దీంతో పాటు ఒకవేళ పూర్తిగా ఇక్కడి నుంచి తీసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనుకుంటే ఇదొక మూడో పాయింట్ కింద అనుకునే ప్రయత్నం చేద్దామా, లేకపోతే ఇటువైపు వెళ్ళే అవకాశం ఉందా? అంటే మియన్మార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇటువైపు వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా? ఇక్కడ 4 ప్రాబబిలిటీస్ మనకి కనిపిస్తున్నాయి. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటికే మీరు చూస్తే ఇదంతా కూడా ఈ ప్రభావం అంతా కూడా దాదాపుగా మోంతా తుఫానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. మోంతాకు సంబంధించి దీంతో పాటు ఇది మీరు చూస్తున్నారు కదా, అరేబియా సముద్రంలో అల్పపీడనం కావచ్చు, ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది కూడా, అది అల్పపీడనం లేకపోతే మరి ముఖ్యంగా వాయుగుండం అనే పదం అంతగా వినిపించట్లేదు, అల్పపీడనం అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇదంతా కూడా అరేబియా సముద్రానికి సంబంధించి, అరేబియా సముద్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులు. ఇది మోంతా తుఫానికి సంబంధించి, అఫ్కోర్స్ మోంతా తుఫాను కూడా కాదు, ఇది మోంతా తుఫానికి సంబంధించిన అవశేషాలు. నేను జస్ట్ అవశేషాలుగా రాసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే బలహీనపడిపోయిన తర్వాత మిగిలిన ప్రాంతానికి సంబంధించినప్పటికీ ఆ ప్రభావం కాస్త కూస్త కనిపిస్తోంది. సో ఇటువంటి క్రమంలో నిజంగా అది సర్క్యులేషన్ ఉందా,
మరి ముఖ్యంగా ఇది ఆవర్తనమా, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఒకసారి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇది చూసే ప్రయత్నం, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ డైరెక్షన్కి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ అక్కడ కేంద్రీకృతమైంది. ఇది అండమాన్ నికోబార్కి సంబంధించి, అలాగే థాయిలాండ్కి సంబంధించి ఈ ప్రాంతం మీరు గమనిస్తే ఇదిగో చూస్తున్నారుగా, ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి నేను మీకు డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఫోకాస్ట్ ఫర్ టుడే అంటూ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఐసోలేటెడ్ వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, వెరీ హెవీ రెయిన్ ఓవర్ బీహార్, సిక్కిం అండ్ గుజరాత్, heavy rain over Konkan and Madhya Maharashtra. Stay updated, avoid waterlogged areas and follow local advisories అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో మీరు చూస్తే కనుక ఇదిగోండి డిప్రెషన్, ఇక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం. ఇది లో ప్రెషర్ అంటే అల్పపీడనంగా మారిపోయింది కదా. మోంతా తుఫానికి సంబంధించి బలహీనపడిన తర్వాత ఇది బలహీనపడిన వీక్ అయిన అల్పపీడనానికి సంబంధించి. దాంతోపాటు మీరు ఇక్కడ చూడొచ్చు సి అంటూ సర్క్యులేషన్ అంటే ఉపరితల ఆవర్తనంగా మనం భావించవచ్చు. ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు కూడా. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇది కొద్దిసేపటి క్రితం మీరు గమనిస్తే డేట్ 31/10/2025 కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ చేసిన ట్వీట్ అది ఇది అటాచ్ చేస్తూ. సో ఈ క్రమంలో ఎక్కడా కూడా మీరు గమనిస్తే సర్క్యులేషన్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇక్కడ మెన్షన్ చేసిన సందర్భం అంతగా లేదు. ఇక్కడ మీరు డీటెయిల్గా చూస్తే డిప్రెషన్ లేఓవర్ ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీ అండ్ వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా లేఓవర్ నార్త్ వెస్ట్ జార్ఖండ్ అండ్ నైబర్హుడ్ అని చెప్తున్నాయి. ఐసోలేటెడ్ వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఓవర్ సిక్కిం, గుజరాత్, హెవీ రెయిన్ఫాల్ ఓవర్ కంకన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. స్టే ట్యూన్డ్ విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అంటూ కూడా. సో దానికి సంబంధించి మనం చూసాం ఆల్రెడీ, ఇక్కడ మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి నేరుగా రిపోర్ట్ను చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది చూడండి, నేను జూమ్ అవుట్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇదిగోండి మీరు గమనిస్తే ఇది బంగాళాఖాతానికి సంబంధించి గుర్తుందా, ఇదే అల్పపీడనం లాంటి ప్రాంతం మనకి మోంతా తుఫాను. అఫ్కోర్స్ ఏదైనా ముందుగా ఆవర్తనము లేకపోతే అల్పపీడనం ఇలా బలపడిన తర్వాత అది కాస్త వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం కాస్త తుఫానుగా మారుతుంది, ఆ తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించే సందర్భంలో. సో ప్రస్తుతం ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయా అంటే కనుక దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. బట్ దాని డైరెక్షన్స్ ఎటువైపు అనేది ఇంకా కొంచెం మనకి బహుశా రేపు ఎల్లుడికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే చూడొచ్చు ఆ ప్రాంతం మోంతాకు సంబంధించి మనం మాట్లాడుకునే సందర్భంలో అవశేషాలు ఇది కేవలం బంగాళాఖాతానికి మాత్రం చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వరకు మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ఒకసారి రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను, విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మోంతా తుఫానికి సంబంధించి ఎటువంటి ప్రభావం చూపించింది అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత ఒకసారి మంచి ఆఫ్కోర్స్ ఇప్పుడు మోంతా తుఫాను ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఆ మోంతా తుఫానుకు సంబంధించి